సార్ మేము మూసి బాధితులం సార్. టీవీ ఆన్ చేస్తే రెడ్ లైన్ అంటారు, బ్లూ లైన్ అంటారు. మాకేమీ తెలియదు సార్ ఏ రెడ్ లైన్ ఏ బ్లూ లైన్లో, కానీ ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది అని సర్వేలో చెప్తున్నారు సార్. మాకున్నది ఒకే ఒక ఇల్లు సార్, మిగతా ఏమీ ఆస్తులు లేవు. ఆ ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము. మేము ఐటీ జాబ్ వాళ్ళం, మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు, ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు. కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే మా పిల్లలకి మా ఫ్యూచర్కి బాగుంటుందని. నేను అనంతపూర్ ప్రాపర్ సార్, నాది హైదరాబాద్ కాదు. అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి, మేము ఇక్కడ ఏదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడ ఏదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్. ఇప్పుడు సడన్గా వచ్చి ఇది మీ ఇల్లు కాదు, మీ ఇల్లు కూల్చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు ఏ 2 BHK వద్దు సార్, ఏమీ వద్దు. మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర పిల్లలు సేఫ్గా ఉన్నాము. ఎన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయే వాళ్ళు. ఒక్క నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు. ఇప్పుడు అన్ని కష్టాలే సార్. 9 months నుంచి చాలా కష్టపడుతున్నాం సార్. నిద్రపోవాలంటే భయం వేస్తుంది, లారీ సౌండ్ వస్తే భయం వేస్తుంది. పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతుంది. మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం, సరిగ్గా వంట చేయలేకపోతున్నాము. హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్స్ చేయలేకపోతున్నారు. ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారో, ఎవరు వచ్చి కూలగొడతారో, చాలా టెన్షన్గా ఉంది సార్. ప్లీజ్ మా హౌజెస్ని కాపాడండి సార్. మాకు ఇల్లు తప్ప వేరే ఏమీ లేవు సార్. మేమందరం మైనార్టీ వాళ్ళం, అందరము ఏదో చేస్తాడు అని వేసాము, కానీ ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదు సార్. ఇంత అన్యాయం చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ BRS పార్టీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ BRS పార్టీ.